స్వాగతము జనులార సుమ స్వాగతము దైవజనమా స్వాగతము జనులార సుమ స్వాగతము దైవజనమా రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగై బలిలో రక్షణ పొందగై బలిలో స్వాగతము జనులార సుమ స్వాగతము దైవజనమా యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రాణ సమర్పణ యాగం ప్రాణ సమర్పణ యాగం స్వాగతము జనులార సుమ స్వాగతము దైవజనమా స్వాగతము జనులార సుమ స్వాగతము దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు సింగారెడ్డి మేరీ రెడ్డి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు సింగారెడ్డి మర్రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రాజారెడ్డి, లూసీ, రత్నారెడ్డి, రోసి, జయప్రకాష్, ఉషా మరియు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పాత్రపల్లి సుజానమ్మ టీచర్ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు పాత్రపల్లి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, దేవుని రక్షణ అందరికీ లభించాలని కోరుతూ మేరీ క్లారా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్ నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య, సిద్ధార్థులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, శివకుమార్ చేసే పనులన్నిటిలో దేవుని సహాయం, పునీత్ నిహాల్ సిద్ధార్థులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెత్తల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న లింగారెడ్డి జనిత్ రెడ్డికి దేవుని దీవెనలు, జయలలిత, సుజిత్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ ఉడుమల సైమన్ రెడ్డి, తెరేసమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం లబ్బీపేట విచారణ కాకుమాను జయన్న వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ స్లీవ జోజి, అమృత్ రాజ్, మల్లేశ్వరి, జ్యోతి, మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రత్తిపాటి బాల జగదీష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ ఉషాశ్రీ, వైభవ్, హర్ష సమర్పిస్తున్నారు.
ఏలూరు మేత్రాసనం కో కథీడ్రల్ విచారణ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె మేఘనాథ్ అంబేద్కర్ నిర్మల జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ గుండ్రెడ్డి చిన్నపరెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత యోహాను ది బ్రిట్టో వేదసాక్షి భారతదేశ ప్రత్యేకమైనటువంటి పునీతుని యొక్క పండుగను మనమంతా కూడా కొనియాడుచున్నాం. జాన్ ద బ్రిట్టో అని ఆంగ్లంలో చెబుతున్నారు. అరుళానంద స్వామి పునీతుడైనటువంటి వీరి సంస్మరణ నాడు మన వ్యక్తిగత జీవితాలు ఎంతగానంటే పోర్చుగీసు దేశంలో జన్మించి దేశసభ గురువుగా ఆయన దేవుని చేత అభిషేకింపబడి అంత సుదూరమైనటువంటి ప్రాంతం నుండి మన మధ్యకు విచ్చేస్తూ ఉన్నాడు అంటే దేవుని పట్ల తనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, గురుత్వం పట్ల తనకున్నటువంటి బాధ్యత మనకు ఎంతగానో కనపడుతుంది. మరి ఇక్కడే ఉండి మనము మన పరిసరాలలో మన కుటుంబాల మధ్య క్రీస్తుని వెదజల్లడం లేదు, లేకుంటే ఆయన ప్రచారము చేయడం లేదంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తను ఇక్కడికి చేరిన తర్వాత, భారతదేశంలో చేరిన తర్వాత, మరి ముఖ్యంగా మదురై అన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన వేద ప్రచారం మొదలుపెట్టి తమిళ భాషను, మరి ముఖ్యంగా మనకు దగ్గరగా తెలుగు భాషను రెండింటిని నేర్చుకొని తన వస్త్రధారణ కూడా ఆయన మార్చుకొని మనవలే రూపాంతరం చెంది ఉన్నాడంటే ఎంత గొప్ప పునీతుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాన్ ద బ్రిట్టో అనేటువంటి పునీతుడు మన మధ్యకు రావడం మనకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. మన వ్యక్తిగత జీవితాలను కూడా దేవునికి సమర్పణ చేద్దాం. చిన్న చిన్న విషయాలలోనే దేవుడు ఎంతో తృప్తి పడతాడు. అందుకే కొంతమంది చెప్తారు, అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని. అంటే చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న స్వల్పమైనటువంటి విషయాలలో నీవు కృతజ్ఞుడిగా, నీవు విశ్వసనీయతను చూపెట్టినట్లయితే దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాడన్నటువంటిది ఈ పునీతుని జీవిత ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం. కావున ఈ బలి పూజలో అలా దేవుని కోసం జీవించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీవు పునీత యోహాను దే బ్రిట్టోకు అచంచలమైన విశ్వాసమును ప్రసాదించి భారతదేశమున కథోలిక విశ్వాసమును వ్యాపింప చేసితివి. క్రీస్తునకు సాక్షిగా నిలచి అతడు ఎదుర్కొనిన మరణమును మేము స్మరించుకొనుచున్న ఈ తరుణములో అతని ఆదర్శమును కూడా అనుసరింపవలెననడు ఆశను మాయందు జనింప చేయుము. ఈ విధముగా క్రీస్తుని సువార్త మాధుర్యమును చవిచూచి సంతోషించుచు దానిని తోటి ప్రజలకు ఆనందముతో ప్రకటింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరుగెడుదుము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనముల వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదిలించుకొని మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరిగెడుదుము. మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసుగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాటలు పడినో పాపాత్మల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపవలదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందము ఎదుట నా మొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా బుధింతురు. ప్రభువుని అభిలషించువారు అతనిని సంతతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడుదురు. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. లోకములోని జాతులెల్లా ప్రభువుని జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వత్తురు. సకల జాతులు కుటుంబములు అతనిని పూజించును. గర్వాత్ములెల్లరూ అతనిని దండము పెట్టుదురు. మృత్యు వాతవడు నరమాత్రులెల్లరూ అతని తల ఒగ్గుదురు. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. భావితరముల వారు అతనిని సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టపోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గూర్చి వివరింతురు. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. సవరించి వీణ శృతి చేసి పాడేదం హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడేదం హల్లెలూయా.
హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ కాలములో యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులా బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచు ఉండెను. 12 సంవత్సరం నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి మాత్రము తగ్గకపోగా పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలను అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెసలు తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షకుడు యాయూరింటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అతడు జనసమూహము గొల్లున ఏడ్చుచు ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచు ఉన్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది, కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచూ ఉన్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా మార్కు శుభవార్త 5వ అధ్యాయం 21 నుండి 43 వచనాలలో 2 చాలా ముఖ్యమైనటువంటి స్వస్థతలని మనం గమనిస్తున్నాం. 2 స్వస్థతల్లో ఒకటి బాగుగా కనపడుతుంది. విశ్వాసమును బట్టి దేవుని స్వస్థత, దేవుని స్పర్శ అన్నటువంటిది మనకు అందుతూ ఉన్నది. కావున విశ్వాసమును చివరి వరకు నిలుపుకున్నటువంటి వాని పక్క దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉంటాడని ఈ వాక్యం మనకు బలముగా మనల్ని తాకుతూ ఉన్నది.
మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములో కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఇలాంటి విశ్వాసము కలిగి ఉన్నందులకు, ఆయనపై పవిత్రమైనటువంటి ఇలాంటి నమ్మకమును పెంచుకున్నందులకు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, ఇదిగో లోక అంత్యము వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటాను. లోక అంత్యము వరకు కూడా నేను నీకు తోడై ఉండి నీకు ముందుగా నడుస్తాను. కావున విశ్వాసముతో నమ్మకముతో జీవించుమని ఈనాటి పవిత్రమైనటువంటి శుభవార్త మనకు బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యాయూరు అనేటువంటి ప్రార్థనా మందిర అధ్యక్షుడు వారి యొక్క కుమార్తె అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆమెను స్వస్థపరచమని, మీరు మా ఇంటికి రండి అని ఆయన పిలుస్తున్నాడు, నమ్మకముతో పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ నమ్మకం కలిగినటువంటి యాయూరు జీవితంలో స్వస్థత, మరియు నమ్మకం లేకుండా అవహేళన చేసినటువంటి వారి జీవితంలో అయోమయం అన్నటువంటిది బాగుగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా యాయూరు యొక్క వ్యక్తిగతమైనటువంటి బాధను మనము కూడా పర్సనలైజ్ చేయడానికి, వ్యక్తిగతం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఆయన బాధ చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఆయన ప్రార్థన మందిర రూలర్ ఆఫ్ ద సినగోగ్, అంటే ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఆయన కూడా ఒకడు. అంటే ప్రార్థన సలిపేటువంటి వారు, దేవుని మందిరములో జీవించేటువంటి వారు, దేవుని మందిర ప్రవాసంలో ఎక్కువ ఆ ప్రహరీ గోడల మధ్యలో ఉండేటువంటి వాడి దేవుణ్ణి అడగగానే ఇస్తారు కదా అన్నటువంటి ఒక అపకీర్తిని ఆయన చాలా రోజుల నుండి మోస్తూ ఉన్నాడు. కుటుంబమునకు తనకు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు, కుటుంబము సైతము కూడా మందిరము అధ్యక్షుడై ఉండి, ప్రార్థనా మందిర అధ్యక్షుడై దేవుని నుండి ఈ మాత్రము పొందలేకపోయాడా అన్నటువంటి అపకీర్తి ఆయనకు బాగా ఆయనలో కనపడుతుంది. అందుకే ఆ బాధ వర్ణనాతీతం. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయంలో సేవలు చేస్తున్నాడు. దేవాలయంలో సేవలు చేసినప్పటికీ కూడా మరణ భయము, తన కుమార్తె ఎక్కడ మరణిస్తుందో అన్నటువంటి ఆ భయం, ఆ బాధ వర్ణనాతీతమని మనము గమనించాలి. అలాంటి సమయంలో ఆ మరణ భయములో, ఆ మరణ వేదనలో యేసు ప్రభువుని చేరడము నిజముగా వాస్తవముగా గమనించినట్లయితే మన భాషలో సాల్యుటేషన్స్ అని చెప్పవచ్చు. ఈ ఉదంతమునకు, ఈ స్వస్థతలో హైలైట్ ఏమిటంటే ఇది, ఆ భయములో యేసు ప్రభు చెంతకు రావటం, యేసు ప్రభువుని చేరడం. అక్కడికి వచ్చిన తర్వాత తను ఏ విధంగా క్రీస్తు ప్రభుని ప్రాధేయపడి ఉన్నాడో ఆ విషయము మనకు ఎంతగానో స్ఫూర్తిగా ఉపయోగపడుతుంది. ఎంతగా అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరణ భయములో యేసు ప్రభు చెంతకు చేరుతున్నాడు. ఆయన ముందు మోకరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నీ హస్తములను నా బిడ్డ పైన, నా కుమార్తె పైన ఉంచిన ఆమె స్వస్థత పొందుతూ ఉంది అని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి జీవితంలో దేవుని పట్ల భక్తి కలిగినటువంటి ఒక భక్తుని జీవితంలో మోకరించడం, చేతులు చాచి అడగడం, తర్వాత ప్రాధేయపడడం, స్తుతించడం అన్నటువంటి ఈ విషయాలు రోజు దినదినము జరుగుతూ ఉంటే ఆయన యందు ఖచ్చితంగా, ఆయన కుటుంబం నందు స్వస్థత అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. మన వ్యక్తిగత జీవితాలలో స్వస్థతని మనము అనుభవించడం లేదు. దేవుని యొక్క అనుభవము వ్యక్తిగతంగా నీకును నీ కుటుంబమునకు అందటం లేదు. దేవుడు అన్నటువంటి విషయము మనలో ఎందుకు ఎక్కువ స్పృహ లేనటువంటి జీవితం ఉన్నదంటే, మన వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన అన్నటువంటిది కరువై ఉన్నది. విశ్వాస రాహిత్యముతో జీవిస్తూ ఉన్నాము. దేవుణ్ణి అడగాలి, ప్రాధేయపడాలి అన్నటువంటి విషయము ఎప్పటికీ కూడా కనిపించడం లేదు. అందుకే పెద్ద పునీతులు చెబుతున్నారు, ద వన్ హూ నోస్ హౌ టు నీల్ కెన్ స్టాండ్ ఎనీవేర్ అట్ ఎనీ సిచ్యువేషన్ అని వాళ్ళు చెబుతున్నారు. అంటే మోకరించడం, దేవుని యందు మోకరించడం నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా జీవితంలో నిలబడగలడు. ఏ పరిస్థితిలోనైనా అతడు ఛేదించగలడు, ఉండగలడు. దేవుడు అందించేటువంటి ఆ స్వీయమైనటువంటి శక్తిని, దేవుడు అందించేటువంటి ఆ పవర్ని తీసుకొని ఏ పరిస్థితులైనా నిలబడగలడు. కానీ మోకరించేటువంటి ఆ దీనత్వము, ప్రార్థిస్తూ వేడుకోలను అందించేటువంటి ఆ సమర్పణ జీవితము నీది నాదే ఉన్నట్లయితే స్వస్థత మన సొంతం అవుతున్నదని మొదటి విషయముగా, మొదటి పాఠముగా యాయూరు జీవితం నుండి మనమంతా కూడా నేర్చుకోవాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాయూరు విశ్వాసం, ద ఫెయిత్ ఆఫ్
జైరుస్ ఆయన యొక్క విశ్వాసము ఎంత బాహాటముగా ప్రకటించి ఉన్నాడో అంత గొప్పగా బాహాటముగానే బహిర్గతంగానే స్వస్థతని అనుభవించాడు. ఆయన చెబుతున్నాడు స్వీయమైనటువంటి మాటల్లో, ప్రభువా నీ హస్తములను నా బిడ్డపైన ఉంచినా, నీ స్పర్శ నాకు చాలు, నీ స్పర్శ నాకు చాలు అని అక్కడ ఆయన పలికినటువంటి మాటలను మనం వింటున్నాం. మార్కు సువార్తికుడు అక్కడితో మొదటి స్వస్థను ఆరంభం కానికుండా ముగించి ఇమ్మీడియట్గా ఒక రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి ఆ స్త్రీ గురించి మళ్ళీ రెండవ స్వస్థతను, ఒకే సమయంలో జరిగినటువంటి రెండు స్వస్థతలను వివరిస్తున్నాడు. నీ స్పర్శ నా బిడ్డపై నీవు చేతులు ఉంచినట్లయితే ఆమె స్వస్థతను పొందుతూ ఉంది, నీ స్పర్శ చాలు అన్నటువంటి ఈ విశ్వాస ప్రకటన, ద కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అన్నటువంటిది చేసినప్పుడు రెండవ విషయాన్ని మార్కు సువార్తికుడు చెబుతున్నాడు. ఇదిగో ఆ స్పర్శను తాకి, ఇదిగో ఆయన శరీరాన్ని తాకడం మాత్రమే కాదు, ఆయనకు ఉన్నటువంటి వస్త్రాన్ని తాకినా నేను స్వస్థతను పొందుతాను అని ఒక స్త్రీ వచ్చి ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆమె స్వీకరించి స్వస్థతని పొందుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాయి కేవలము విశ్వాసము నిలుపుకున్నందులకు గాను. దేవునిపై అచంచలమైనటువంటి నమ్మకాన్ని, నమ్మకపాత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నందులకు గాను ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడంటే, వాళ్ళు వస్తూ ఉన్నారు, తమ సేవకులు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి, ఇదిగో మీ కుమార్తె మరణించింది, ఇక గురువు గారిని ఇబ్బంది పెట్టవద్దు, ఆమె ఇప్పటికే మరణించి ఉన్నది, అంతా కూడా సమాప్తమై ఉన్నది, మరణముతో అంతా కూడా సమాప్తమై ఉన్నది కాబట్టి ఇక గురువు గారిని ఇబ్బంది పెట్టవద్దు అని అన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, యోహాను గారిని, యాకోబు గారిని, పేతురు గారిని తన వెంట తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతూ వాళ్ళతో చెబుతున్నాడు, ఇదిగో మరణం అన్నటువంటిది, మరణముతో అన్ని సమస్యలకు లేకుంటే అన్నీ కూడా ముగియటం లేదు. నా జీవితంలో మరణం అన్నటువంటిది ఆరంభం, నా జీవితంలో మరణం అన్నటువంటిది ఆరంభం, మరణముతోనే నేను విజయాన్ని సాధించబోతున్నాను, మరణముతోనే దివ్యమైనటువంటి శుభవర్తమానమును ప్రపంచానికి నేను అందించబోతున్నాను. ఈ మరణంపైన విజయాన్ని తీసుకుని నేను మీ అందరికీ కూడా మరణంపై విజయుడుగా ఉన్నటువంటి దేవుడునని ఆయన నిరూపించుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణ వార్షికోత్సవాలలో కూడా ఇదిగో మరణం అన్నటువంటిది ఆరంభము, జీవితం ముగియటము లేదు అన్నటువంటి ప్రార్థనను ప్రతి దివ్యబలి పూజలో చేస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువును నమ్ముకున్నందులకు గాను ఆ మరణమే మనకు దాపురించిన అదే మరణమును ప్రభువైనటువంటి దేవుడు ఉపయోగించుకొని మనము శాశ్వత జీవితంలోనికి ప్రవేశం కలిగింప చేస్తున్నాడు. ఈ మర్త్య శరీరమునని అని వాడుతున్నారు, ఈ మర్త్య శరీరముతోనే నీవు మహిమ శరీరముగా మార్చుతున్నావని. కాబట్టి ఇక్కడ మరణం అనేటువంటి దానికంటే కూడా క్రీస్తు ప్రభువులో సంగమం, క్రీస్తు ప్రభువులో మమేకం అవుతూ ఉన్నామన్నటువంటి విషయాన్ని రెండవదిగా గమనించాలి. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, జీవిత అంతములో మనం అనుకుంటాం జీవితముతోనే, ఈ మరణంతోనే అన్నీ ముగుస్తున్నాయి, కానీ మరణానికి కూడా ప్రభువే జీవన్ మరణములు ఆయన ఆధీనము, జీవన్ మరణములు ఆయన ఆధీనం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాయీరు ఏం కోరుకున్నాడు? స్వస్థత మాత్రమే కోరుకున్నాడు మొదటిగా. రెండవదిగా ఆ మరణాన్ని స్వయముగా చూస్తూ ఉన్నాడు, అనుభవిస్తున్నాడు, మరణించింది, ఇంకా జీవం అన్నటువంటి దానిని ఊహించుకోలేకపోతున్నాడు. కానీ ప్రభువు జీవమును మరియు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ఇస్తూ ఉన్నాడు. అలా ఉంటుంది దేవునితో మన సంబంధం. నమ్మకం కలిగి జీవించినప్పుడు ఆయన మరణించి ఉన్నదని బాధపడేటువంటి సమయంలో మరణము నుండి జీవాన్ని ఇస్తున్నాడు, అస్వస్థత నుండి ఆమెకు స్వస్థతని కలుగజేస్తున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో ఎంత నమ్మకముతో ప్రభువునందు మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం, విశ్వాసము కలిగినటువంటి జీవితం, ఆ విశ్వాసము ఎప్పటి వరకు అంటే కూడా చివరి వరకు కూడా నీవు నేను నిలుపుకోగలగాలి. కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, కొన్ని మార్లు మనం తలపెట్టినటువంటి పథకములు 12 కాదు 12కు మించినటువంటి సంవత్సరాలు కూడా ఉంటాయి. ఆ బాలిక జీవితము 12 సంవత్సరాలు, ఇక్కడ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి అనారోగ్య సమయము 12 సంవత్సరాలు. ఇలా మన జీవితాలలో కూడా ఏమీ తలపెట్టినా,
ఏ పని మొదలుపెట్టినా, లేకుంటే అనారోగ్యము, తర్వాత ఇతరమైనటువంటి దురదృష్ట పరిస్థితులు, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి, కొన్ని సంవత్సరాల పాటు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ నీలో ఎప్పుడైతే విశ్వాసం పరిణితి చెందుతుందో అప్పుడే నీవు స్వస్థతని అనుభవిస్తావు. నీలో నీ విశ్వాసము ఎప్పుడైతే పరిణితి చెందుతుందో అప్పుడే స్వస్థతని నీవు అనుభవించడానికి ఆస్కారము అక్కడ కనపడుతుంది. కావున విశ్వాసములో సహనం, విశ్వాస జీవితంలో ఓపికగా ఉండాలి. ప్రభువు అన్నటువంటి విధముగా అధైర్యపడకము. యాయిరుతో చెబుతున్నాడు, అధైర్యపడకము, విశ్వాసము నిలుపుకొనము. కావున ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుని అడుగుదాం, ప్రభువా, నా వ్యక్తిగత పరిస్థితులలో, నా కుటుంబ నేపథ్యములో అధైర్యము, నిరుత్సాహము ఇవన్నీ కూడా నాకు దాపురించినప్పుడు నీవు నాడు యాయిరుతో, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీతో పలికినటువంటి మాటలనే నా వ్యక్తిగత విశ్వాసముగా మార్చుకుంటున్నాను. అధైర్యపడకుండా విశ్వాసము నిలుపుకునేటువంటి మహాశక్తితో దీవించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక, బీరాన చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా, బీరాన చేకుని నన్నేలుమా నా దైవమా, నా దైవమా, ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. నాకేమి లేదుగా ఈ జీవితంబునే నీ వందుకొనుమయ్యా, నీ కర్పణీయగా నాకేమి లేదుగా ఈ జీవితంబునే నీ వందుకొనుమయ్యా, సదా నీ పాద పూజలో, సదా నీ పాద పూజలో ధరించిపోదును, గైకొనుమా చేకొనుమా ప్రేమ కానుక, ప్రేమ కానుక, ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, భక్తి భావముతో మేమర్పించు ఈ కానుకలను ఆదరముతో స్వీకరింపమని నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. ఈ బలిలో నీ కుమారుని శ్రమలను ఉత్థానమును కొనియాడుచున్న మేము పునీత యోహాను దే బ్రిట్టో జీవితాదర్శమును అనుసరించి జీవించునట్లు సాయపడుము. నిగ్రహ జీవితము ద్వారా నీ కుమారుని మరణ ఉత్థాన ఫలములతో కూడా భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము నీ పునీతులతో స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచు ఉన్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితము అగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరలోకమందలిని నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుతూ ఉన్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభునామమున ప్రవేశించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకులు అనేకుల కొరకులు పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత యోహాను ది బ్రిట్టో గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరం పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా హిత అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహార
బలియాగం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలిహారం పరిశుద్ధ బలియాగం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలిహారం పరిపూర్ణ బలియాగం లోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును ధారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర కార్యము ద్వారా మేము స్మరించుకునిన పునీత యోహాను ది బ్రిట్టో కొరకు నీకు ధన్యవాదమును తెలుపుచూ ఉన్నాము. మా దేశమును ప్రపంచ దేశములన్నీను అతని సేవా ఫలములను పొందునట్లు కృపచూపుము. ప్రేమ, నీతి, శాంతి అను దైవరాజ్యపు విలువలు ఆయా దేశములందు నెలకొనున్నట్లు అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పావన చరితుడా
పాదువపురపు పావన చరితుడా పరమ పవిత్రుడా ప్రార్థన పరుడా శ్రీ యేసు బాటలో నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము పాదువపురపు పావన చరితుడా జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తం జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము పాదువపురమును పావన పరిచిన అంతోని వారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము